నమస్తే. భగవద్గీత గురించి మనం మాట్లాడుకుంటున్నాము. నిన్నెవరో ఒక పాప అంటే కొంచెం క్లియర్‌గా లేదు అన్నట్టు పెట్టింది. నిజమే. అంటే అవి జస్ట్ సెల్ ఫోన్‌లో చేయడము, ఆ తర్వాత ఎడిటింగ్ వాటి గురించి కూడా పెద్ద అవగాహన కొంచెం తక్కువే ఉంది. తక్కువేందిలెండి అసలు రాదు. కాకపోతే ఏదో అది కొంచెం వాయిస్ రైజ్ చేస్తాను. అంతకంటే నేను ఇప్పుడు క్లారిటీ అనేది నాకు రేపు పిల్లలొచ్చేదని చెప్తే తప్ప తెలీదు. కాకపోతే కొంచెం పెద్దగా చెప్పటానికి ట్రై చేస్తాను యాక్చువల్‌గా. నా గొంతు పెద్దదే. ఇంకొంచెం పెద్దగా వాయిస్ రైజ్ చేస్తాను. ఇప్పుడు నిజంగా ఇప్పుడు భగవద్గీత ఏ ఆధ్యాత్మిక గ్రంథం తీసుకున్నా వాళ్ళు చెప్పిందంతా కూడానబ్బా మన కథలే. అంతే తప్ప భగవతత్వం గురించి ఒకే ఒక మాట వాడేసి వదిలేశారు. ఏంటి? నీలో లేని భగవతత్వం ఏది బయట లేదు అనేటువంటి ఒక పదం చెప్పారు. మరి మిగిలినవి కనపడుతున్నవన్నీ ఎవరి స్టోరీలు? మన స్టోరీలే. మన స్టోరీలే అంటే నేను ఐడెంటిటీ పెట్టుకొని, నేను జీవుణ్ణి అని పెట్టుకొని, ఆ తర్వాత నా నా అంత గొప్పవాళ్ళు లేరని పెట్టుకున్నటువంటి మన స్టోరీలే చెప్పాడు. తర్వాత ఇక్కడ ఏదో చెప్తున్నారు ఏమని, ఇప్పుడు చాలా చదువుతామబ్బా, చాలా వింటాము. ఆ విన్నప్పుడు చదివినప్పుడు అబ్బా వండర్ఫుల్ అనిపిస్తుంది. కాకపోతే భగవంతుడి దయ వల్ల ఎప్పుడన్నా ఆచరణకు వచ్చినప్పుడు అవి ఏదన్నా క్లిక్ అయ్యి వస్తుందో లేదో నేను చెప్పలేను. కానీ ఇప్పుడు భగవద్గీతలో చెప్పినట్టు ఎంతోమంది ఉన్నారు, లక్షల మంది, కోట్ల మంది ప్రజలున్నా నేనేంటి కనుక్కుందామని ప్రయత్నం చేసేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. కొద్దో గొప్ప ప్రయత్నం చేసిన ఎవరు 100 కోటి మంది ఉంటే కోటి మందిలో ఒక 10,000 మంది ప్రయత్నం చేస్తే ఒక 1000 మందికి కూడా విషయం అర్థం కాదు. పోనీ విషయం 1000 మందికి అర్థమైనా కరెక్ట్గా నేను ఇది అని ఎవరైనా అథెంటిసిటీ చేసి చెప్పేవాళ్ళు ఉన్నారా? లేరు అంటాడు. ఎందుకు? అట్లాగే ఇప్పుడు నేను ఈ ఉదాహరణ ఎందుకు చెప్తున్నాను? ఎంతో వింటాము, ఎంతో అవగాహన ఉంటుంది. ఆ టైంలో అనిపిస్తుంది అసలు ఎలా ఎలా ఈ ఋషులకి ఇంత మంచి ఆలోచనలు వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చాయి వాళ్ళకి అని, వాళ్ళ మేధా సంపత్తి ఏంది అని ఆల్మోస్ట్ వాళ్ళు కళ్ళ నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంటుంది. అంటే ఏంటి? మనం చాలా ప్రయత్నం చేసిన చాలా సంవత్సరాలు సడన్గా ఎప్పుడో అప్పుడు మనకి మనకి అంటే మనకు అర్థం కాని విషయాలన్నీ అలా క్లారిఫై అవుతూ ఉంటాయి. అలా అర్థం కాని విషయాలు క్లారిఫై చేసింది ఎవరు? ఆ మహానుభావులబ్బా, ఋషులు. ఇప్పుడు నిజంగా చెప్పడానికి ఏంటి, మనకి వేదాలు అన్నారు, 4 వేదాలు అందరికీ మాట్లాడుకుంటూనే ఉన్నాం. యజుర్వేదం, అదే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం, 4 వేదాలు. ఈ 4 వేదాలకు అనుగుణంగా వేదాంగాలు, ఆ తర్వాత ఉపవేదాలు, ఆ ఉపవేదాలకు అనుగుణంగా మళ్ళీ ఉపనిషత్తులు. ఈ ఉపనిషత్తులన్నీ 1108 ఉపనిషత్తులు. ఇదంతా తర్వాత ఇంకోటి ఏంటి, అష్టాదశ పురాణాలు, తర్వాత స్మృతులు, ఆ తర్వాత దర్శనాలు, తర్వాత ఇంకా చెప్పాలంటే ఏంటి బోలెడనమాట. ఇప్పుడు ఎప్పటి నుంచి వస్తున్నాయో, ఎప్పుడు వస్తున్నాయో తెలియదు. ఇంకా దానికి మనకి ప్రాసెస్ చేసుకుంటూనే పోస్తుంది. కాకపోతే విషయం ఏంటంటే, మూలంలో చెప్పినటువంటి ఋషుల యొక్క సిద్ధాంతాన్ని ఇన్ని వేల లక్షల సంవత్సరాలు జరిగినా ఎవ్వరూ మార్చల. అంటే వాళ్ళు ఫస్ట్ పరమాత్మతత్వం ఎంత స్వచ్ఛంగా ఉన్నదో అంత స్వచ్ఛమైన స్థితిలో వాళ్ళు సత్యాన్ని గ్రహించారు. ఏంటి సత్యం? సత్యం అంటే మళ్ళీ పాపం వాళ్ళు ఏదో ఎక్కడో ఏదో ఉంది, మీరు అది చేయండి ఇది చేయండి అని ఏం చెప్పలే. ఆ మహానుభావులు చెప్పిందేంటి, ఈ సత్యాన్ని గ్రహించాలంటే నీ దగ్గరే ఒక పరికరం ఉంది. ఆ సత్యం ఎక్కడో లేదు, నీలోనే ఉంది. కానీ నువ్వేం చేసావు? ఆ సత్యాన్ని మర్చిపోయి నాది అని, శరీరం తప్ప ఇంకొకటి ఏమీ లేదు అని, ఈ శరీరాన్ని ఎలా సుఖంగా ఉంచాలి, ఎలా దీన్ని ఆరోగ్యంగా ఉంచాలి, ఎలా దీనికి గొప్ప పేరు సంపాదించాలి అనేటువంటి విషయంగానే వెళుతున్నావు. సత్యం నిజంగా అది కాదు, అది మారిపోతున్నది అనేటువంటి విషయం ప్రిన్సిపల్. ఇప్పుడు నిన్న మాట్లాడుకున్నాం కదా, వాళ్ళు చెప్పింది ఏంటి, తత్ త్వమసి అన్నాడు. తత్ అంటే ఏంటి? అసలు తత్వం ఏంటి? పరమాత్మ తత్వం ఏంటి? తర్వాత మనతత్వం ఏంటి? ఈ రెండు ఒకటి అని ఎలా అనే దాని గురించి వాళ్ళు వండర్ఫుల్గా ఎక్కడా మనకు అసలు ఒక ప్రశ్న లేకుండా వాళ్ళు ప్యాచప్ చేశారు. తత్తు గురించి ఏం చెప్పారు? ఉన్నదంతా ఒకటే, ఇంకా దాని గురించి నువ్వు పెద్దగా విచారణ చేయడానికి ఏం లేదు. అది వండర్ఫుల్ ఎనర్జీ, అది అణువు ఉంది, నీతో కూడా ఉంది. దాన్నే దివ్యకాంత్ అన్నారు, డివైన్ లైట్ అన్నారు, కాన్షియస్నెస్ అన్నారు, ప్యూర్ కాన్షియస్నెస్ అన్నారు. రకరకాల పేర్లు ఎవరికి అనుగుణంగా అయితే వాళ్ళు రాశారు. అల్టిమేట్ ఏంటి? వండర్ఫుల్ శక్తి. ఆ శక్తినే జ్ఞానం అనుకుందాము. ఆ తర్వాత ఇంకా ఆ దివ్యమైనటువంటి జ్ఞానశక్తి అనమాట. అది ఎక్కడుందన్నారు? మనలోనే ఉంది, అంతా సర్వత్రా ఉందన్నారు. మరి కానీ జరిగింది ఏంటి? ఈ సర్వత్రా ఉండడానికి కారణం ఏంటి? ఆ నిరాకారమైనటువంటి శక్తి, వండర్ఫుల్ శక్తి వ్యక్తమైంది, మేనిఫెస్ట్ అయింది. ఎలా మేనిఫెస్ట్ అయింది? ప్రకృతిలాగా మేనిఫెస్ట్ అయింది. ప్రకృతి అంటే ఏంటి? పంచభూతాలు అంటే పృథ్వీ, తర్వాత నీళ్లు, అగ్ని, వాయువు, ఆకాశం, వాటితో పాటు మనసు, బుద్ధి, అహంకారం కూడా జడత్వాలేను. వీటితో పాటు ఇంకేముంది? ఒక జీవ చైతన్యం కూడా వచ్చి పడింది. జీవ చైతన్యం అంటే కూడా అది కూడా నాదేను. ఈ ఈ ఈ ప్రకృతికి సంబంధించిందంతా అపరా ప్రకృతి, నా నుంచి డైరెక్ట్గా వచ్చిందంతా కూడా పరా ప్రకృతి అన్నాడు. పర అంటే
ఒకటే అని అర్థం అనమాట. భగవతత్వం ఒకటే. ఆ భగవతత్వం ఒకటే ఇటు ప్రకృతిగా పడింది. దాన్నే ఏమన్నారు? విరాట్ బ్రహ్మాండం అన్నారు. బ్రహ్మాండం అన్నారు, ఆ తర్వాత విరాట్ పురుషుడు అన్నారు, అంతర్యామి అన్నారు, హిరణ్య గర్భ అన్నారు. మన దగ్గరికి వచ్చి ఏమన్నారు? విశ్వం అన్నారు, తేజస్ అన్నారు, ఆ తర్వాత ప్రత్యేగాత్మ అన్నారు. అంటే ప్రత్యేగాత్మ జ్ఞానం. అల్టిమేట్ ఏంది? ఇప్పుడు వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఇక్కడున్నవి నిజంగా చెప్తేనప్ప ఎన్ని పుస్తకాలు, ఎంత సాధన, ఏమీ అంత పెద్ద అవసరం లేదేమో అనిపిస్తుంది అనమాట. అంత వండర్ఫుల్గా అర్థం చేసుకుంటే చిన్న సింపుల్, పెద్దగా ఏమీ లేదు వాళ్ళు చెప్పింది కూడా. రెండు ఉన్నాయి అన్నాడు. ఏంటి? ఒకటి పరమాత్మతత్వం యొక్క ఈ ఎనర్జీ ఉందే, ఈ నిరాకారమైనటువంటి ఎనర్జీ ఉండడం ఉంది. ఈ ఉండడం ఉందని ఎవరికి తెలిసింది? ఈ ఉండడం ఉన్నదనేటువంటి విషయం జ్ఞానానికి తెలిసింది. అంతే కదా, ఎవరొకరు తెలుసుకునే వాళ్ళు ఉండాలిగా. అంటే ఏంటి? మొత్తం మీద ఏంది? ఒకటి ఉంది, ఒకటి నాకు తెలిసింది అంటారు. అలాగే మన శరీరం కూడా ఏంది? ఇది ఉండడం ఉంది, నాకు తెలుస్తుంది. ఈ నేనంటే ఎవరు? నేనంటే నా లోపల ఉన్నటువంటి మనసా, నా ఇంద్రియాలా, నా ప్రాణమా, నా శరీరమా, నా దగ్గర ఉన్నటువంటి భగవతత్వమా? ఇప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటి? నీ దగ్గర ఉన్నది కూడా భగవతత్వమే. సర్వత్రా వ్యాపించున్నది ఈ ఉండడం. తెలియడం ఏంటి? రెండు లేవు, ఉన్నది ఒకటేను. ఆ ఉండడమే ఉంది, ఆ ఉండడం లేని ప్రదేశమే లేదు అనేది సిద్ధాంతం. మరి ఆ ఉన్న సిద్ధాంతం ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఆ ఉండడం ఉంది కదా. ఇప్పుడు రెండోది ఏంటి? మరి మనం ఏంటి? మన సంగతి ఏంటి? నీ సంగతి ఏం లేదమ్మా, 3 గుణాలు ఉన్నాయి. ఇప్పుడు ఏంటి? వేదాల్లో ఎన్నో కాన్సెప్ట్స్ చెప్పినా వాళ్ళు నిలబడినటువంటి కాన్సెప్ట్ అయితే 3 అనేటువంటి పదాలకు ఎక్కువ ఉపయోగించారు. ఏంటి? సత్వగుణం, తమోగుణం, రజోగుణం, తర్వాత స్థూల సూక్ష్మ కారణం, ఆ తర్వాత సుషుప్తి, స్వప్నం, తర్వాత జాగ్రత్తావస్థ, ఆ తర్వాత ఎగ్జిస్టెన్స్, అంటే సృష్టి, స్థితి, లయ, అన్ని 3 ఉన్నాయి. అంటే ఈ 3 అనేవి మన కంటికి కనపడుతున్నాయి. ఈ 3 కానిది ఒకటి ఉన్నది. అదేంటి? అది నీకే తెలుస్తుంది. ఎప్పుడు తెలుస్తుంది? ఈ 3 విషయాలు, ఈ 3 కానివన్నీ నువ్వు దాటిపోయినావంటే అది తెలుస్తుంది అన్నాడు. నిన్న నాకు ఒక చిన్న ఈ 3కి సంబంధించి చిన్న ఒక పాయింట్ క్లిక్ అయిందబ్బా. ఏమందంటే, ఈ 3 గుణాలు కనుక సమత్వ స్థితిలో ఉంటే అసలు సృష్టి లేదు. అంటే అర్థం ఏంటి? వ్యక్తమైనటువంటి ప్రకృతి లాంటి సృష్టిలో పర్ఫెక్షన్ అనేది లేదు. అంటే ఏంటి? పర్ఫెక్షను, ఇంపర్ఫెక్షను రెండు ఉన్నాయి. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మనం చూస్తూ ఉంటాము టీవీల్లో వాటిట్లో, బ్రహ్మాండంగా వైఫ్ అండ్ హస్బెండ్ హ్యాపీగా అటు ఇటు ఉంటారు, అన్నీ చూపిస్తారు. వీళ్ళు ఎంత వండర్ఫుల్గా ఉన్నారనుకుంటాం. కెమెరాలో ఉండొచ్చు, లోపలే ఉన్నారో నీకు తెలియదు. ఎప్పుడు నీకు తెలుస్తుంది? ఈవెన్ ఎవరితోనైనా నువ్వు మూవ్ అయినప్పుడు తెలుస్తుంది. ఎందుకు పర్ఫెక్ట్గా ఉండరు? ప్రకృతిలో వ్యక్తమైనవే 3 గుణాలు. ఏంటి? సత్వగుణం, తమోగుణం, రజోగుణం. ఎట్లా వాటికి ఏం పేర్లు పెట్టారు? టైము, స్పేసు, ఆబ్జెక్ట్ అని పెట్టారు. అంటే ఏంటి? ఖాళీ లాంటి ప్రదేశంలో నుంచి ఒక ఆబ్జెక్ట్ వస్తూనే దానికి టైం ఫిక్స్ అయిపోయింది. అంతే. టైము, స్పేసు, ఆబ్జెక్టు, అది సృష్టి. అట్లాగే మనది కూడా అంతే కదా. నేను అవ్యక్తంగా ఉన్నటువంటి నిరాకారమైన దాంట్లో నుంచి నేను అమ్మ పొట్టలో పడిన తర్వాత నాకు పేరు పెట్టారు, పేరుతో పాటు నాకు టైం వచ్చింది. అంతే కదా. టైము, స్పేసు, ఆబ్జెక్టే ఇటు జగత్తులో ఉన్న, మనలో ఉన్న. ఇప్పుడు ఈశ్వరుడు అంటే ఏంటి? నిజం చెప్పాలంటే ఈశ్వరుడు అంటే జ్ఞానం. అంటే జగత్ అంటేనేమో టైము, స్పేసు, ఆబ్జెక్టు, జీవుళ్ళం అంటేనేమో నామరూప క్రియలము. ఈ 2 దాటినటువంటి లోపల ఉన్నది ఏంటి? ఒక జ్ఞానం. అది 24 గంటలు మనకు డైరెక్షన్స్ ఇస్తూనే ఉంటుంది. కానీ మనము శరీరంగా ఎంత తాధ్యాత్మ్యం చెందామంటే ఈ శరీరానికి సంబంధించినటువంటి సుఖము, దుఃఖము, లాభము, నష్టము, వీటిలో తాధ్యాత్మ్యం చెందుతూ లోపల ఉన్నటువంటి ఒక విషయం అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోవటం జరిగింది. దీనికి కారణం ఏం చెప్తున్నాడు? దీనికి కారణం ఏం చెప్తాడంటే, ఇప్పుడు ఈ 3 గుణాలు అనేవి ఉన్నాయి. సృష్టిలో 3 గుణాలు లేకుండా సృష్టి లేదు. ఈ 3 గుణాలంటే సత్వతమో రజోగుణాలు. స్పేస్ వచ్చి ఖాళీ వచ్చి ఇప్పుడు అంటే ఆబ్జెక్ట్ వచ్చి తమో గుణం, స్పేస్ వచ్చి ఆలోచన సత్వగుణం, రజోగుణం వచ్చి కాలం అంటే సృష్టి జరుగుతున్న వ్యవహారం. ఇక్కడ మళ్ళీ ఏంటి? 3 చెప్పింది అంటే ప్రకృతిలో 3 గుణాలు సత్యం. అంటే ఇక్కడ పర్ఫెక్షన్ అనే దానికి స్కోప్ లేదు. తర్వాత ఈ 3 గుణాలు కూడా ఒకే స్థితిలో ఉండవు. ఎందుకు? కాసేపు తమో గుణం నడుస్తుంది. అంటే బద్ధకంగా నిద్రలో బెడ్ మీద నుంచి లేస్తాం, కానీ కళ్ళు తెరిచి బెడ్ మీద నుంచి కాలు పెట్టడానికి పరమ బద్ధకం, అది తమో గుణం. తర్వాత రజోగుణం, పడుకోరు, ఏం సాధిద్దామా, ఏం చేద్దామా అని 3 గంటలకి 2 గంటలకే లేచి కూర్చుంటారు, రజోగుణం. సత్వగుణం ఎంతసేపటికి ఏంది? ఏదో చదువుకుందాము, శాంతిగా ఉందామని, మళ్ళీ ఆ సుఖానికి శాంతికి కూడా ఎక్కడికన్నా పోమ్మా, ఏమన్నా చెయ్యమ్మా, చాలేమ్మా, ఉన్నదాంతో సంతృప్తి పడతాను, ఇంకేం అక్కర్లేదు, అది ఆ గుణం అని. బద్ధకమా? సత్వగుణంలో బద్ధకం లేదు, కానీ ఉన్నదాంతో సంతృప్తి పడేటువంటి గుణం. ఈ 3 గుణాలు 24 గంటలు మనం నడిపిస్తూనే ఉంటాయి. ఏ గుణము శాశ్వతంగా ఉండదు. ఈ తమో గుణమే లేకపోతే నిద్రపోము, రజోగుణం లేకపోతే కనీసం అన్నం వండుకొని తినను కూడా తినము, సత్వగుణం లేకపోతే రెస్టే తీసుకోము. ఈ 3 గుణాలు మనలో ఉన్నాయి.
దీనికి మన వాళ్ళు ఏం చెప్పారు, ఈ 3 గుణాల వ్యవహారానికే ఇప్పుడు ఈ 3 గుణాలతో వ్యక్తమైనటువంటి ఈ ప్రకృతిలో ఏమైంది, ఈ చైతన్యం వచ్చిందిగా. చైతన్యం అంటే మళ్ళీ భగవతత్వం కూడా మనతోనే ఉంది కదా. ఇప్పుడు ఈ భగవతత్వం విషయం ఏమైందా అక్కడ కాస్త అది ఆ భగవతత్వం అనేటువంటి విషయం మర్చిపోయి ఈ 3 గుణాలు ప్రకృతిగానే పోతూ ఉన్నాం. ఇప్పుడు ఎందుకు మర్చిపోయినాము అంటే జీవత్వం అంతా జీవాత్మ, పరమాత్మ, ప్రత్యేగాత్మ, ఆత్మ అని వచ్చిందంటే జ్ఞానం. ఆ జ్ఞానం అంతా భగవతత్వానిదే. కానీ ఇప్పుడు ఏమైంది, ఈ జీవత్వం జీవాత్మ ఏమైంది, నేను జీవాత్మని అనేటువంటి విషయాన్ని మర్చిపోయి ఈ 3 గుణాలని కవర్గా వేసుకొని నా సొంత స్వభావంతో నడవడం మొదలుపెట్టింది. ఈ నా సొంత స్వభావం అంటే ఎవరిది, నా మనసు. ఇప్పుడు ఎట్లా మనసు, ఈ మనసు ఎట్టొచ్చింది నీకు, నీ మనసు నీది లేదుగా, ఉన్నదంతా భగవతత్వమే అన్నప్పుడు డివైన్ లైట్, పరమాత్మతత్వ కాంతి చైతన్యం నీలోనే ఉందిగా, 100% నాలోనే ఉన్నది. ఆ దివ్యకాంతి అట్లా ఉండనే ఉన్నా అది ఎట్లా రిఫ్లెక్ట్ అయింది, మన మైండ్గా రిఫ్లెక్ట్ అయింది. ఈ మైండ్ ఏం చేస్తుంది, ఇంద్రియాలకు సజెషన్స్ ఇస్తుంది. ఇంద్రియాలు ఎలా పనిచేస్తున్నాయి, శరీరం ద్వారా పనిచేస్తున్నాయి. ఇప్పుడు ఆధ్యాత్మిక సాధన ఏంటి, మన మనస్సుని ఈ ఐడెంటిటీలో నుంచి బయటికి తీసుకురావాలి. ఈ ఐడెంటిటీనే ఈగో అన్నారు, మూడ్స్ అన్నారు. ఇప్పుడు నిజంగా చెప్పింది భగవద్గీత ఎవరికి చెప్పింది, మనకే చెప్పింది. ఎందుకు అమ్మా నువ్వు అనవసరంగా బరుగులు పెడుతున్నావు, దుఃఖపడుతున్నావు, నువ్వు దుఃఖపడాల్సిన ఇష్యూ లేదు, నీలోనే ఆ భగవతత్వం ఉంది, నువ్వెందుకు దుఃఖపడుతున్నావు, కాకపోతే నువ్వు ఈ బోర్డు ఐడెంటిటీని వేసుకొని కూర్చున్నావు. ఎట్లా నేను ఈ ఐడెంటిటీని పోగొట్టుకోవాలి అంటే, ఇప్పుడు నేను నా శరీరము, నా కోరికలు, ఇప్పుడు చదువుతున్నాం కదా, ఇప్పుడు ఫస్ట్ చాప్టర్ భగవద్గీతలో ఏం చెప్తున్నాడు, అర్జునుడు విషాద యోగం అన్నాడు. అర్జునుడు విషాదానికి కారణం ఏంటి, నాది అనేటువంటి ఐడెంటిటీ, ఆ మమకారం, అహంకారం. మరి పోగొట్టుకోవాలంటే ఏం చేయాలంటే నువ్వు నీ యొక్క మనసు అన్నిటికీ మళ్ళీ ఇన్స్ట్రుమెంట్ మనసేగా. ఇప్పుడు ఈ మనసుకున్న లక్షణం ఏంటి, మనసు చూస్తుంది. ఏం చూస్తుంది, ఇప్పుడు నేను సపోజ్ ఈ చెట్టును చూశాను, అబ్బో దీనికి స్నేక్ ప్లాంట్ అంటారు, ఇది ఉంటేనేమో అంతా వెదర్ అంతా ప్యూరిఫై అయిపోతుందట కదా, మంచిది కదా అనేటువంటి విషయాన్ని నాకు నాలెడ్జ్ వచ్చింది. అంటే ఏంటి, జస్ట్ నేను ఆ సబ్జెక్ట్ని అర్థం చేసుకున్నాను. దేంతో చూశాను, ఈ చెట్టుని నా కళ్ళతో చూశాను, నా మనసుతోటి దీని క్వాలిటీస్ అర్థం చేసుకున్న తర్వాత నేనేం చేస్తాను, మళ్ళీ ఊహలు మొదలు పెడతా. ఏంటి ఊహిస్తాను, ఇది మంచి స్నేక్ ప్లాంట్, ఇలాంటివి తీసుకొచ్చి మళ్ళీ ఇంకా ఇంట్లో అంతా పెట్టాలి, మొన్న కూడా మా ఇంట్లో నుంచి వేరే ఎవరో తీసుకొని వెళ్ళిపోయినారు, ఇదంతా ఇమాజినేషన్స్. అంతవరకు కూడా పర్వాలేదు. అంటే ఏంటి, సబ్జెక్ట్ వరకు అర్థం చేసుకోవటం వరకు మన మైండ్ పనిచేస్తుంది, అంతవరకు వండర్ఫుల్. కాకపోతే అక్కడితో ఆగుతుందా, ఈ అర్థం చేసుకోవటాన్ని చూడటాన్ని ఏమన్నారు అంటే పర్సెప్షన్ అన్నారు. పర్సెప్షన్ వల్ల ప్రమాదం ఏమీ లేదు, కాకపోతే మనం సబ్జెక్ట్ గ్యాదర్ చేసుకుంటూ ఉంటాం. కాకపోతే వచ్చి పడేది ఏంటి, ప్రొజెక్షన్. ఏమని వచ్చి పడుతుంది, అమ్మో అసలు ఇది నిజంగా మంచిది కాదట, దీన్ని ఇక్కడి నుంచి తీసిపడేయాలి, ఎట్లా తీసేయాలి అంటే ఇంట్లో 2-3 ఒప్పుకోరు ఈ మొక్కకి, దీనికోసం ఘర్షణ. అంటే ఏంటి, ఇది ఏదో చెయ్యాలనో లేదా మళ్ళీ కొత్తది కొనాలో అనేటువంటి భావం వచ్చినప్పుడు ప్రొజెక్షన్ వస్తుంది. ఇప్పుడు ఇదంతా నడుస్తున్నది. ఇప్పుడు మైండ్కి తెలుసా, మైండ్కి ఏమైనా ఎక్స్పీరియన్స్ అంటే తెలియదు మైండ్కి. కానీ ఇప్పుడు ఈ మైండ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఈ మైండ్ రిఫ్లెక్షన్ ఎక్కడిది, నీలో ఉన్నటువంటి దివ్యత్వమే. కాకపోతే నువ్వేం చేసావు, నీ భావంతో ఆ పరమాత్మతత్వానికి ఈ 3 గుణాలు, మన కోరికలు, మన ఊహలు, మన కల్పనలు అడ్డంకి పెట్టేసేసి నేను అనుకుంటున్నావు. ఆ నేను ఏమంటారంటే ఈగో అంటారు. ఆ ఈగో ఎలా ఫంక్షన్ చేస్తుంది, జస్ట్ మూడ్స్. ఇప్పుడు మనం రోజు అబ్జర్వ్ చేస్తుంటాం, అబ్బా ఒకళ్ళ ఇంటికి వెళ్తాము, వాళ్ళ మూడ్ బాగుంది, వాళ్ళ ఇంటి వెదర్ అంతా వండర్ఫుల్గా ఉంది, వద్దు అనే కొద్దీ ప్రాణం వద్దని చెప్పినా సరే టకటక బోల్డ్ ఐటమ్స్ తెప్పించడము అన్నీ మనకిచ్చి బ్రహ్మాండంగా పంపిస్తారు. మళ్ళీ ఇంకోసారి పోతాం, వాళ్ళ మూడు కంఫర్టబుల్గా ఉంది, ఎందుకు వాళ్ళకి మన మీద మూడు ఉందో కూడా మనకు తెలియదు, కనీసం అప్పుడు పలకరు. అంటే దీనికి కారణం ఏంటి, మనం ఏమనుకుంటాము, నేనేమంటానంటే చాలామందితో పాపం వాళ్ళకి తెలియదులే అనుకుంటా. ఈరోజు నాకు అర్థమైంది ఏంటి, చెప్తున్న దానివల్ల దానికి కారణం బేసికల్గా ఐడెంటిటీ ఈగో. అంటే ఐడెంటిటీ ఈగో అంటే నేను గొప్పదాన్నని ఎక్స్ప్రెస్ చేయటమే ఐడెంటిటీ కాదు. ఇలా చిన్న వాటిట్లో వాళ్ళ బిహేవియర్లో కూడా ఇది ఎక్స్ప్రెస్ చేయడం ఈగో కిందకే వస్తుంది. అందుకనే ఒప్పుకొని ఈ మూడ్స్ ఏమైనా పర్మనెంట్గా ఉంటాయా, పాపం ఉండవు. ఎందుకు ఉండవు, సత్వగుణం, తమోగుణం, రజోగుణం మళ్ళీ వాళ్ళని నడిపిస్తుందిగా. మళ్ళీ కాసేపు అయిన తర్వాత ఎందుకు పాపం ఆమె వస్తే నేను పలకలేదు, ఎంతో స్నేహంగా ఉంటుంది కదా అని మళ్ళీ మనకి మళ్ళీ వచ్చేసేసి ఆ తమోగుణంలో నుంచి రజోగుణంలో నుంచి మళ్ళీ సత్వగుణానికి రావడం జరుగుతుంది. అంటే అర్థం ఏంటి, ఈ 3 గుణాలు మనల్ని నడిపిస్తున్నాయి అంటే కారణం ఏంటి, మనం నాది పరమాత్మతత్వం నేను అనేటువంటి విషయాన్ని మర్చిపోయి నాది అనేటువంటి భావాలు ఆలోచనలనే వేసుకొని కూర్చొని ఉన్నాం మనం. ఇది మూడ్స్. తర్వాత ఇంకోటి ఏమంటాము, తర్వాత ఈగో అంటారు. ఈగో ఏంటి, దుఃఖం ఎక్కడుంటే
అక్కడ యుగో ఉందని అర్థం. దుఃఖానికి కారణం ఏంటి? ఐడెంటిటీయే. నన్ను వాళ్ళన్నారు, నన్ను వీళ్ళు ఇబ్బంది పెట్టారు, నా ఆస్తులు లాక్కున్నారు, నేను ఎంతో బాగా చూశాను, ఇంత నన్ను అన్యాయం చేశారు. హర్ట్. ఎవరు అడిగారు నిన్ను? తల్లిదండ్రులు లేని పిల్లలు పెరగడం లేదా? పెరుగుతున్నారు. కానీ మన అహంకారం అంటే నా వల్లే వీళ్ళు ఇదంతా జరిగింది అనేటువంటి దాంతో నేను హర్ట్ అయిపోయినా 24 గంటలు దుఃఖపడుతూ ఉంటారు. ఇంకా రెండోది ఏంటి? ప్రపంచంలో ఏ విషయం చూసినా వీళ్ళకే డిస్టర్బెన్సు. అంటే ఏంటి? అన్నిటికీ అది అట్లా అయిందిట, ఇది ఇట్లా అయిందిట, వాళ్ళు ఇలా ఉందిట, వాళ్ళు ఎలా ఉందిట, డిస్టర్బెన్స్. ఇవి ఉన్నాయి అంటే కారణం ఏంది? ఐడెంటిటీ ఉంటుంది, ఆ ఉంటుంది. ఇంకా మూడోది ఏంటి? గిల్ట్. ఇలా చేసి ఉండకూడదు, అలా చేసి ఉండకూడదు అని బాధపడతాం. ఈ మూడిటికి కారణం ఏంటి? ఐడెంటిటీనే. ఈ ఐడెంటిటీ కనుక పోతే ఇవేవి ఉండవు. ఎట్లా నీకు ఐడెంటిటీ పోగొట్టుకోవాలి? ఇప్పుడు ఈ ఐడెంటిటీ పోగొట్టుకునేటువంటి విషయం గురించే ఇప్పుడు మనం ఫస్ట్ చాప్టర్ ఏం చెప్పాం? అన్నిటికీ మూలం నీ ఐడెంటిటీ. కాబట్టి నువ్వు చేసే పని భగవంతత్వం కోసం చెయ్యి. నీ ఎదురుగానే కాదు, ఎదురుగా కనిపిస్తున్నది కూడా అంతా పరమాత్మతత్వమే అనేదానికి వాళ్ళ మహానుభావులు మొదలుపెట్టారు. అందరినీ మనం ఆ దృష్టిలో చూడలేము. కాబట్టి మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. అతిథులు ఎవరో మనకు తెలియదు, అయినా సరే వాళ్ళని మనం ప్రేమగా చూడటం, గౌరవించడం. ఇలా కొంచెంగా దాన్ని ఏమన్నారు? ఒక దాన్ని పదం వాడతారండి. అదేంటంటే ఒక పద్ధతి ప్రకారం, అంటే సడన్గా ఏదో వచ్చి పడతాయి అని కాకుండా నియతి ప్రకారం చేసుకుంటూ పొమ్మన్నాడు. అందుకని కర్మను నువ్వు నిష్కామ కర్మగా చేసుకుంటూ పోతే, రెండోది నిన్ను ఇబ్బంది పెడుతున్న ఆలోచనలు అవన్నీ కూడా ఏంటి? నీ మనస్సు, నీ ఇంద్రియాలు, నీ ఆలోచనలు. వాటిని ఏం చేస్తావు? అన్ని విండోస్ ఓపెన్ అయినాయనుకో, గడగడ గోడగోడగా ఉంటుంది కదా, వాటిని సెలెక్ట్ చేసి వాటిని డిలీట్ చేసేసి నీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలన్నింటినీ సమత్వం తెచ్చుకొని ఈ 3 గుణాల వ్యవహారం అర్థం చేసుకుంటూ ఉన్నావు అనుకో, ఇది సహజమే కదా అని నువ్వు ఇబ్బంది పడకుండా ఉంటావు. ఇంకొంచెం ముందుకెళ్తే ఎలా ఉంటావు? నా దగ్గర ఉన్నది ఆ పరమాత్మ తత్వమే కదా, ఈ గుణాలు, ఈ వ్యవహారాలు, ఈ కోరికలు మనసువే కదా, వీటికింత నేను పరుగులు పెట్టాల్సిన అవసరం లేదు కదా అనేటువంటి విషయం కూడా నువ్వు అవగాహనకు తెచ్చుకుంటావు. అలా అయిపోయిన తర్వాత ఏమన్నాడు? భక్తి అన్నాడు. భక్తి అంటే ఏంటి? పరమాత్మతత్వం వ్యక్తమైంది, ప్రకృతిగా వ్యక్తమైంది. పరాప్రకృతి పరమాత్మతత్వమే, ఆ తర్వాత అపరాప్రకృతి పరమాత్మతత్వమే. ఉన్నదంతా ఒకటే తత్వశక్తి. అది ఎక్కడుంది? అణువు ఉంది. ఆ మహానుభావులు ఋషులకు కూడా అందింది ఏంటి? ఆ ఉన్నది ఒకటే శక్తి అనేటువంటి అవగాహన ఉందిగా. లేకపోతే మరి ఈ సృష్టి అంతా ఎలా వచ్చింది ఏంటి? ఎవరు కూర్చొని చేశారు? దీనికి పెద్ద ప్రమాణం లేకపోయినా జస్ట్ అర్థం చేసుకోగలగడం వరకే ఉంది, అంతే కదా. ఇప్పుడు మనం ఒకటి అనుకుంటాము, ఒకటి జరగదు. ఆ ఒకటి మనం చాలా రోజుల తర్వాత అనుకుంటాం, నాకు ఎంత మంచిది జరిగింది అనుకుంటాం. మరి అది జరిగినప్పుడు మనం ఏమన్నా అనుకున్నామా? అనుకోలేదు. అంటే అల్టిమేట్ ఏంటి? మనకేం తెలియదు. కానీ తెలిసింది ఒకటి ఉంది మన దగ్గర, వండర్ఫుల్ పరికరం మన మనస్సు. తర్వాత ఆ మనస్సుని మనం మంచి ఆలోచనలతోటి పెట్టగలగడమే. పెట్టాలి అంటే ఒక హయ్యెస్ట్ థాట్, ఉన్నదంతా భగవతత్వం తప్ప ఇంకోటి లేదు అనేటువంటి ఆలోచన మీద పెట్టడం అనేటువంటి విషయంగా 1 నుంచి 12 చాప్టర్లు చెప్పారు. కర్మయోగం, భక్తి యోగం, ధ్యాన యోగం, రాజయోగం అని చెప్పాడు. ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుంటున్నాము? 13వ చాప్టర్ నుంచి 18 వరకు అసలు జ్ఞానం అంటే ఏం చెప్పాడు. తర్వాత ఇంకా ఏంటి? ఏ చాప్టర్ అయినా మీరు తీసుకోండి, 3 విషయాలే ఉంటాయి. ఒకటి అసలు పరమాత్మతత్వం అంటే ఏంటి, రెండోది మనతత్వం ఏంటి, మూడోది ఈ 2 కలిపి మనం ఒకటే ఎలా అయినాము. అది అంటే ఎంతసేపటికేంటి నీకేం అర్థం అవుతుంది? ఉన్నదంతా ఒకటే, ఆ ఒకటి నాలోనే ఉంది, ఆ ఒకటి నాలో నుంచి నేను బయటపడాలంటే నేను తయారు చేసుకున్నటువంటి ఈ 3 గుణాలు ప్లస్ కామ, క్రోధ, లోభ, మోహం, మదమాశ్చర్యాలను తగ్గించుకొని నా మనసుని బ్యాలెన్స్ స్థితి కనుక పెట్టుకుంటే నేను విషయం అర్థం చేసుకొని ముందు ప్రశాంతంగా ఉంటాను. ఆ తర్వాత దేవుడు అవన్నీ తీసి పక్కన పడేస్తే అనేటువంటి భావానికి మనం రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఏం చదువుకున్నాము? 13 వచ్చి క్షేత్రజ్ఞ విభాగం అన్నాడు. క్షేత్రం అంటే ఏంటి? అన్ని క్షేత్రాల్లో ఉన్నటువంటి భగవతత్వ శక్తి ఒకటే. క్షేత్రం లక్షణాలేంటి? క్షేత్రం అంటే ప్రాణం ఉన్నటువంటి ఏ జీవిలో చూసుకున్నా ఉండేది పంచభూత తత్వాలే ఉంటాయి. పంచభూత తత్వాలతో పాటు పంచభూతాలకు సంబంధించిన అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞాన కోశాలు ఉంటాయి. మనోమయ విజ్ఞానం మనిషికి ఒక్కడికే ఉంటాయి, అవి మిగిలిన జీవులకి ఉన్నాయో లేదో ఎందుకంటే మాట్లాడవు కాబట్టి మనకి వివరం తెలియదు, ఇవే ఉంటాయి. వీటితో పాటు ఆ పంచభూతాలకు అనుగుణమైనటువంటి తన్మాత్రలు ఉన్నాయి. తన్మాత్రలు అంటే మన దగ్గర ఉన్నటువంటి ఇంద్రియాలు, కళ్ళు ఏంటి, భూమితత్వానికి వచ్చి నోరు, ముక్కు, ఆ తర్వాత నీళ్ళతత్వానికి వచ్చేమో నోరు అంటే ఇది కర్మేంద్రియంగా, జ్ఞానేంద్రియంగా పనిచేస్తుంది. నోరు మాట్లాడుతుంది, కర్మేంద్రియం,
రుచి చూస్తుంది జ్ఞానేంద్రియం. తర్వాత మన దగ్గర ఉన్నది కళ్ళు చూస్తాయి, అబ్జర్వ్ చేస్తాయి, విషయం గ్రహిస్తాయి. అది వచ్చి అగ్నితత్వం. నాలుగోది వచ్చి స్పర్శ, వాయుతత్వం. ప్రతి చోట స్పర్శ ఉంది మనకి. చిటికిన వేలు దగ్గర చీమ గదిలినా మనకు తెలిసిపోతుంది. తర్వాత 5 వచ్చి ఆకాశతత్వం, శబ్దం. ఇవన్నీ కూడా పంచభూతాలకు సంబంధించినటువంటి లక్షణాలే. వీటితో పాటు మళ్ళీ మన దగ్గర కర్మేంద్రియాలు ఉన్నాయి. ఈ జ్ఞానేంద్రియాలు వచ్చి సత్వగుణం, కర్మేంద్రియాలు వచ్చి రజోగుణం. అంతే కదా. రజోగుణం అంటే చేతులు పని చేసుకుంటూ పోయేవంతే కదా. చేతులతో పని చేస్తాము, కాళ్ళతో నడుస్తాము, సృష్టి జరుగుతుంది. మనం తీసుకున్నటువంటి ఆహారం కానీ చెడ్డగా లోపల డైజెస్ట్ అయింది కానీ బయటికి వెళ్ళిపోతుంది. ఈ 5 కర్మేంద్రియాలని, 5 జ్ఞానేంద్రియాలని నడిపించేది ఇంకొక 11వ ఇంద్రియం, ఒక మనసును కూడా ఇంద్రియమే అంటారు. ఆ మనసు ఇచ్చిన ప్రకారం నడుస్తుంది. మళ్ళీ ఆ మనసు ఎలా నడుస్తుంది? ఆ భగవతత్వ శక్తే, ఆ దివ్య చైతన్యమే, కాంతే మనసుతో కూడా ఉండి నడిపిస్తుంది. కాకపోతే విషయం ఏంటి? ఆ దివ్య కాంతి, ఆ దివ్య చైతన్యం అంతా ఉన్నదే కానీ అది ఎలాంటి సజెషన్స్ ఇవ్వదు, ఎలాంటి కర్మని మొయ్యదు. నేను చేస్తున్నాను, నా వల్ల అవుతుంది అనేటువంటి సంబంధం పరమాత్మ తత్వానికి ఏమీ లేదు. అట్లాగే ఈ శరీరం కూడా జడం, పాపం, దీనికి ఏమీ ఆలోచనలు ఏమీ లేదు. అన్ని సమస్యలు ఉన్నదల్లా మన మనసుకే. ఈ మనసు కనుక హయ్యర్ ఏరియాకి వెళుతుందంటే ప్రశాంతంగా ఎక్స్పాండ్ అయి ఉంటుంది. లోయర్ ఏరియాకి వెళ్తుందంటే చేసిన తప్పులే చేస్తూ దుఃఖపడుతూ ఉంటుంది. అందుకని దుఃఖంగా ఉండాలా, సంతోషంగా ఉండాలా అని మళ్ళీ అనుభవాలన్నీ మనసుకే. అందుకని ఈ మనసుకి ఇప్పుడు ఇక్కడ చెప్పింది నీదేమి లేదు అన్నాము. అప్పుడు మనం టెన్షన్ పడంగా నాదే ఉంది అనుకున్నాము, ఇటు చేశానని బాధపడతాం. అందుకని నీదేమి లేదు, నువ్వు నిలబడుతున్నావు అనేటువంటి స్థితిలో ఉండు. కానీ నువ్వు ప్రతి క్షణం నువ్వు హాయిగా అనుభవించు. ఏది వద్దులేదు. నువ్వు అన్నం తింటున్నావు, ప్రతి ముద్ద ఎంజాయ్ చేయి. ఎందుకు? భౌతికంగా ప్రజెంట్లో అదే ఆనందం. మొన్న ఎప్పుడో జరిగిపోయిన విషయం ఆలోచన చేసుకుంటే అది జస్ట్ నీకు జ్ఞాపకం. రాబోయే కాలంలో ఏదో జరుగుతుందని నువ్వు భ్రమపడ్డావంటే అది మాయ. జరుగుతుందో లేదో తెలియదు. ఎందుకు మాయ అంటే మనం మెజర్ చేయొచ్చు. అంతే కదా. ఇప్పుడు నేను వచ్చాను, ఇప్పుడు నా 30 సంవత్సరాల వయసు నాకు ఇప్పుడు రమ్మంటే ఎక్కడొస్తుంది? నా 30 సంవత్సరాల వయసు నేను వృధా చేసుకుంటే వేస్ట్. అట్లాగే అది నా ఆబ్జెక్ట్. అట్లాగే టైం నేను అప్పుడు అక్కడ ఉండకుండా ఇక్కడ ఉంటే బాగుంటుందని ఊహిస్తే అయిపోయా. అంటే ఏంటి? టైము, స్పేసు, ఆబ్జెక్ట్ అన్నీ కూడా మళ్ళీ చెప్పాలంటే లిమిటెడే. నామరూప క్రియలు కూడా లిమిటెడ్ కానీ వండర్ఫుల్ పరికరం భగవతత్వ శక్తి మనతో ఉన్నది. దానికి ఏమి లిమిటేషన్స్ లేవు. నీ మనసు లిమిటేషను, నీ బాడీ లిమిటేషను, నీ ప్రాణ లిమిటేషను దాటావంటే నువ్వే ఆ శక్తి అని. పాపం మన మహానుభావులు మనకి విపరీతమైన కాన్ఫిడెన్స్ ఇచ్చారు. వాళ్ళు ఏం గుడి కట్టించమల్లా, దానం చేయమల్లా, ఏమి చేయమల్లా ఆ మహానుభావులు ఏం చెప్పారు? నీలో ఉన్న శక్తిని నువ్వు గుర్తించు. నువ్వు బలహీనరాలివి కావు. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి చోట పర్ఫెక్షను, ఇంపర్ఫెక్షన్ ఉంటుంది. అది సహజం. ప్రతి ప్రాణికి ఆకలి, దప్పిక, తర్వాత వృద్ధాప్యం, మరణం, ఆ తర్వాత శోకం, మోహం, ఇవన్నీ సహజంగా ఉంటాయి. వాటికి నువ్వు నీ మనసు పెట్టి టెన్షన్ పడవాకు అనేటువంటి విషయంగా ఈ మహానుభావులు మనకి ఎన్నో వేల సంవత్సరాల నాడే వాళ్ళ అనుభవానికి తెచ్చుకొని మనకు చెప్పడం జరిగింది. అంటే ఏంటి? అన్ని క్షేత్రజ్ఞంలో ఉన్నటువంటి ప్రాణశక్తి భగవతత్వ శక్తి. ప్రతి క్షేత్రంలో ఉన్నటువంటి. కాకపోతే ఏంటంటే తేడా ఎక్కడ వచ్చిందంటే ఈ ఐడెంటిటీ, నాది ఈ శరీరం, నాది ఆలోచన అనేటువంటి భావమే మన టెన్షన్స్కి మూలం. అసలు నిజం చెప్పాలంటే ఆ భావమే లేదు నువ్వు పెట్టుకోకపోతే. ఎందుకు పెట్టుకుంటున్నావు? నీ మనసులో ఉన్నదాన్ని నువ్వు బయట చూస్తున్నావు. నీ మనసులో నువ్వు పరమాత్మ తత్వశక్తిని చూసావంటే బయట కూడా పరమాత్మ తత్వశక్తినే చూస్తావు. అలాంటప్పుడు నీకు దుఃఖం ఎక్కడుంది, నువ్వు జీవత్వం ఎక్కడుంది అనేటి విషయాన్ని మహానుభావులు చెప్పారు. అది క్షేత్రజ్ఞ విభాగంలో అది చెప్పటం జరిగింది. తర్వాత వచ్చి గుణత్రయ విభాగం చెప్పారు. గుణత్రయ విభాగాల్లో ఈ ప్రకృతి అంతా 3 గుణాలు. ఈ 3 గుణాలు మనం దాటగలిగినప్పుడు ఉన్నదంతా అదే శక్తిని మనం అర్థం చేసుకుంటామన్నాడు. ఆ తర్వాత ఇప్పుడు మనం ఏం చదువుకుంటున్నాము? పురుషోత్తమ యోగం చదువుకున్నాము. పురుషోత్తమ ప్రాప్తి యోగంలో ఏం చెప్పాడు? ఇప్పుడు నీ భావాలు ఎలా ఉన్నాయి? నిజంగా మూల ప్రకృతి పరమాత్మ తత్వశక్తి ఒకటే. కానీ నీ భావాలు ఎలా పెట్టావు? మర్రి వృక్షం, అదే మన అశ్వర్థ వృక్షంలో ఊడలు దించినట్టుగా దించావు. ఆకులు వస్తున్నాయి, పువ్వులు వస్తున్నాయి, ఇంకా దాన్ని నువ్వు కొట్టేసినా చిగురులు వస్తున్నాయి. కానీ ఎలా కొట్టాలి? నువ్వు మళ్ళీ వేరు మొలకెత్తకుండా ఉండేటువంటి విధంగా నువ్వు దాన్ని కొట్టిపారేయాలంటే నీ బుద్ధికి అంత పదును పెట్టదు. ఇంకా నాకు అక్కర్లేదు, ఇవన్నీ సహజం, తీసిపారే, నా దగ్గర ఉన్నది భగవతత్వం అనేటువంటి విషయంగా నువ్వు అంత ఇంటెన్సిటీ అంటారు. చాలామంది ఏమంటారు? ఇంటెన్సిటీ ఆఫ్ ప్రాక్టీస్ అంటారు. ఏంటి ఇంటెన్సిటీ? ఇప్పటిదాకా మన ఇంటెన్సిటీ ఏంటి? నేను నేను ఇది సంపాదించాను, నా పిల్లలు ఇలా చేస్తున్నారు, నా ఆస్తులు ఇలా ఉన్నాయి, నేనిట్లా, వాళ్ళిట్లా, వీళ్ళిట్లా, నా ఆస్తి ఇట్లా, వీళ్ళిస్తా. అంటే ఏంటి? 3 విషయాలు నిజం చెప్పాలంటే
పుత్రేషణ అంటే పిల్లల విషయము, ఆ తర్వాత లోకవాసన, విత్తవాసన. అంతకంటే ఏముంది, లోకంలో నాకు ఈ పేరు బాగా వచ్చింది, నా దగ్గర ఇంత డబ్బు ఉంది, నా బంధువులంతా ఇలా ఉన్నారు. ఈ మూడే కదా. ఈ మూడిని ఏమైనా తీసేయమని చెప్పాడా? ఏమి తీసేయమల్లా. భౌతికంగా 100% ప్రతి సెకండ్ ఆనందంగానే ఉండు, కానీ లోపల ఇవన్నీ కూడా నేను పెట్టిన ఆకులు అలాలు చిగురులే కదా అనేటువంటి విషయంగా వాటిని నీ బుద్ధికి పదును పెట్టి తీసిపారే అన్నాడు. తర్వాత ఇంకా ఏమన్నాడు, బుద్ధికి పదును పెట్టడమే కాదు వైరాగ్యం కూడా తెచ్చుకున్నాడు. వైరాగ్యం అంటే ఏంది? ఇవన్నీ సహజం, టైము స్పేస్ ఆబ్జెక్టే ఉండడల్లా, నామరూపక్రియలు ఉండడల్లా. ఎంతమంది వచ్చారు, ఎంతమంది పోయారు, ఎవరైనా అంతే కదా. ప్రకృతిలో అన్నీ రావడం, ఉండడం, వెళ్ళిపోవడం సహజం. దానికి అంత టెన్షన్ పడకు, జస్ట్ వైరాగ్యం తెచ్చుకోమని నిన్న మనం దాంట్లో చెప్పాము. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పారు, నువ్వు మళ్ళీ వీటిలో నుంచి బయటపడాలేంటి, నీ ఇంటెన్సిటీ ఆఫ్ ప్రాక్టీస్ ఏంది, నా శరీరం అనుకుంటున్నావు కదా, దాన్ని తగ్గించి అంత భగవతత్వం అనేటువంటి ఇంటెన్సిటీ దాని మీద పెట్టావంటే నువ్వు తగిలించుకున్నటువంటి ఈ విండోస్ అన్ని చెప్పకుండా డిలీట్ అయిపోతాయి, దానికి నువ్వు టెన్షన్ పడక్కర్లేదు అని చెప్పి దాంట్లో ఏంటి, ఈ మోహము, ఈ దురభిమానము, ఇవన్నీ కూడా తగ్గించుకో. ఎట్లా తగ్గించుకోగలుగుతావు, దానికి ఆధ్యాత్మిక సాధన అన్నాడు. ఆధ్యాత్మికత అంటే ఏం లేదు, నేను భగవతత్వం మనతోనే ఉన్నది అనేటువంటి భావాన్ని పెట్టుకొని ప్రకృతికి సంబంధించిన విషయాలు కూడా గౌరవంగా ప్రేమగా నిర్వర్తిస్తూ మనలో మనం వైరాగ్యంగా ఉంటూ మన బుద్ధిని వికాసం చెందించుకుంటూ ఉండడమే ఆధ్యాత్మికత. అంటే ఏంటి అర్థం, నేను మారాలి అనేటువంటి భావం నాకు తెలియాలి. నా దుఃఖానికి కారణం ఏంది అనేది నేను ఆలోచన చేస్తే కలుగుతుంది. నా దుఃఖానికి కారణం ఏంది, నా కోడలు కారణమో, లేకపోతే నా కూతురు కారణమో, నా కొడుకు కారణమో, అల్లుడు కారణమో, అవన్నీ జస్ట్ పాత్రలే కదా అనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహించావు. అప్పుడేమవుతుంది, దానితో నువ్వు పెట్టుకున్నటువంటి ఆ అటాచ్మెంటు తగ్గించుకున్నప్పుడు ఏమవుతావు, అప్పుడు నువ్వు తెలుసుకున్నావుగా నేను ఈ విషయంలో మారాలి కావాలి, ఇంత ప్రిఫరెన్స్ వీళ్ళకి ఇవ్వకూడదు, ఇస్తే నాకు దుఃఖమేనని గ్రహించుకుంటావు. కానీ అందులో నుంచి బయటపడాలంటే మళ్ళీ నీకు ఎబిలిటీ కావాలి కదా. ఆ ఎబిలిటీ, ఈ మారాలనేటువంటి స్వభావాన్ని ఆధ్యాత్మికత అంటారు. అంతకంటే ఆధ్యాత్మికత ఏం లేదు. మనల్ని మనం మార్చుకొని మనకున్నటువంటి ఈ ఎమోషన్స్, ఈ లిమిటేషన్స్ ఇవన్నీ దాటి ఉన్నదంతా ఒకటే తత్వశక్తి అనేటువంటి భావంతో మనం అటాచ్ అయ్యి ఉండడం ఆధ్యాత్మికత. అలా ఎప్పుడైతే ఉంటారో జ్ఞానులు, వాళ్ళకి ఏమి దుఃఖం లేదు, ఏ పని చేసినా భగవతత్వభావం జరిగిపోతుందని అంటూ ఉంటారు. వాళ్ళు నాతోనే, నా పరంధామంలోనే ఉంటారన్నట్టు చెప్పటం జరిగింది. ఇంకేం చెప్పాడు, అంతా నా అంశే, నేను గాంధేమీ లేదు, అంతా నాతోనే ఉన్నది. కాకపోతే నేను కాదు అనేటువంటి విషయాన్ని మర్చిపోయి ఈ ప్రపంచమే సత్యము, ఈ మనుషులే సత్యం అనేటువంటి భావాలతో ఉన్నారు. ఆ భావాలను దొరికించుకుంటే నాతోనే వస్తారంటారు. ఆ తర్వాత ఇంకోటి ఏం చెప్పాడు, ఇప్పుడు నేనేదో ఈ జన్మలు, ఇక్కడి నుంచి అక్కడికి పోతే మళ్ళీ జన్మలు అవన్నీ వస్తాయి అన్నారు కదా. అన్నిటికీ భావాలే అవి. అంటే అవి ఏదో వస్తుంది ఉంటుంది అనేటువంటి విషయం కూడా అంత 100% మనకి పెద్ద తెలియదు కదా. ఈ జన్మ, ఆ జన్మ, వీటన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి, మనం సత్యాన్ని అర్థం చేసుకోవాలంటే మన దగ్గరే అన్నీ ఉన్నాయి పరికరాలు అనేటువంటి విషయాన్ని గ్రహించి ఆ పరికరాలను ఎట్లా పదును పెట్టి వాడుకోవాలో మనం నేర్చుకోవటమో చెప్పటం జరిగింది. ఆ తర్వాత ఇంకేం చెప్పాడు, ఎప్పుడైతే ఈ 3 గుణాలు అవన్నీ ఉంటాయో అది అజ్ఞాన స్థితి, మళ్ళీ పోవటం రావటం అంటాడు. అది కూడా మనకేం తెలియదు. అల్టిమేట్ ఏంటంటే మనం జ్ఞానస్థితిని పెంచుకోవటం, అంటే లిమిటెడ్ ఏరియానా అన్లిమిటెడ్ ఏరియా అనేటువంటి అవగాహన కలిగించటం. దాన్నే ఆత్మ అనాత్మ అన్నాడు, సామాన్యమా విశేషమా అన్నాడు, స్వరూపమా స్వభావం అన్నాడు. ఇంత తిప్పి చెప్పిన క్షేత్రమా క్షేత్రజ్ఞత. ఆ తర్వాత ఇంకోటి ఏంటి, విభూతి పాదం అన్నాడు, అక్షర పరబ్రహ్మయోగంలో చెప్పడం జరిగింది. అంటే ఏంటి, అన్ని ద్వంద్వాలకు సంబంధించిందంతా ప్రకృతి, ద్వంద్వాలు కానిది భగవతత్వ శక్తి, అది మనతో ఉన్నదనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి అన్నాడు. ఆ తర్వాత ఇంకేమంటాడు, ఎవరికైతే ఇప్పుడు 11 ఏం చెప్పాడు, అంతఃకరణ శుద్ధి గల యోగులు తమ హృదయ 11 మన హృదయంలోనున్న ఈ ఆత్మతత్వాన్ని ప్రయత్నశీతులై తెలుసుకోగలరు. కానీ అంతఃకరణ శుద్ధి లేని అజ్ఞానులు ఎంతగా ప్రయత్నించను ఈ ఆత్మను తెలుసుకోజాలరు. అంతఃకరణ శుద్ధి అంటే అంతే కదా, మన దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక పరికరం ఈ మనసు ఏం చేస్తుంది, నిజంగా మనసు అంటే భగవతత్వమే. కానీ భగవతత్వం కాదు, నేను 3 గుణాలు, నాకు కామ క్రోధ లోభము మద మాశ్చర్యాలు కోరికలు ఇవన్నీ ఏర్పాటు చేసుకున్నటువంటి అటువంటి స్థితిని ఏమంటాడు, మూఢ స్థితి, అజ్ఞానం అంటాడు. జ్ఞానం అంటే ఏంటి, ఈ శరీరము, ఈ మనుషులు, ఈ బంధువులు ఇవన్నీ కూడా మనకి జస్ట్ కనపడుతున్నాయి. నిజంగా చెప్పాలంటే అది ఇల్యూజను. నువ్వు అనుకుంటే కనపడుతున్నాయి, నువ్వు అనుకోకపోతే కనపడవు అనేటువంటి విషయాన్ని ఎవరైతే వాళ్ళు గ్రహిస్తారో వాళ్ళు జ్ఞానులు అంటారు. మరి వాళ్ళకి ఆ స్థితి రావాలంటే ఆధారం ఏంటి, వాళ్ళ అంతఃకరణ శుద్ధి కావాలి అంటాడు. ఇప్పుడు మన ఇంటెన్సిటీ ఏంటి, మన ఇంటెన్సిటీ నేను శరీరం తప్ప ఇంకోటి కాదు అనుకున్నాము. ఇప్పుడు మన ఇంటెన్సిటీ ఎట్లా సాధనలో జరగాలి, మన అంతఃకరణ శుద్ధి జరగాలి. అంతఃకరణ అంటే మళ్ళీ అక్కడ ఏదో మనం ఏదో పాపాలు చేసామో పుణ్యాలు చేసామో అని కాదు, భగవతత్వం మన దగ్గర ఏముందనేటువంటి విషయాన్ని
పూర్తిగా నువ్వు ప్యూరిటీగా గ్రహించాలి అంటాడు. ఎప్పుడైతే నువ్వు అది గ్రహిస్తావో ఈ భౌతికంగా ఉన్నటువంటి విషయాలు ఒకటి తొలగిపోతాయి అంటాడు. అందుకని మన ఆధ్యాత్మిక సాధన అంతా ఏంటి, మన అంతఃకరణ మీద పనిచేసుకోవటం. ఇప్పుడు నేను 3 గుణాల్లో ఏ గుణం నాలో ఉంది, ఎందుకు నేను వీళ్ళ కింద అతిగా చేస్తున్నాను, అవసరం లేదు కదా, అవసరమైనది ఏదో మనం ఇద్దాము, సత్వగుణం అనుకోండి. తర్వాత నాకు అది కావాలి ఇది కావాలని పరిగెడుతున్నాం, దేనికోసం పరిగెడుతున్నాం, అన్నీ నీ దగ్గరే ఉన్నాయి. అందుకని ఒకవేళ పరిగెడుతున్నాం, ఎవరికన్నా ఏదైనా చేయాల్సిన అవసరం వచ్చింది, భగవతత్వ పని నీతో జరగాల్సి వచ్చింది, వెళితే ఓకే. నా కోసంగా నాకు అది కావాలి ఇది కావాలని పరిగెత్తావు అంటే నీ కోరిక కోసం పరిగెడుతున్నావు, రజోగుణం. అంటే తర్వాత మరి ఈ లేజీగా ఉన్నాము, ఏమి చేయడం లేదు అనేది తమోగుణం. అలా కాదు, రోజు మనం భగవతత్వానికి సంబంధించినటువంటి సాధన 24 గంటలు జరగాల్సిందే. ఏదో 10 నిమిషాలు ఆధ్యాత్మిక సాధన చేసి మిగిలినంత నేనేమి చేస్తున్నాను అనుకుంటే నీకేమి కాదు. ఎందుకంటే 24 గంటలు మన మనసు మీద మనం ఎరుకతో ఉండాలి. మనసు మీద మనం ఎప్పుడైతే ఎరుకతో ఉన్నామో, మనసుని మనం భౌతికంగా తిప్పించకుండా ఉన్నాము అంటే లోపల ఉన్నటువంటి ఆ దివ్యత్వంతో, ఆ దివ్య చైతన్యంతో, ఆ దివ్య కాంతితోటి, ఆ ప్యూర్ కాన్షియస్నెస్ తోటి మనం టచ్లో ఉన్నట్టే. అందుకని అది ఎప్పుడు మనం ఏం చేయాలి, పరిశీలించుకుంటూనే ఉండాలి. ఇది నా కోసం చేసుకుంటున్నానా, పరమాత్మ తత్వం పని మన ద్వారా వ్యక్తమవుతుందా, నా కోసం చేసుకుంటున్నానంటే ఏం లాభం వస్తుంది, ఏం నష్టం వస్తుంది అనుకుంటాము. నాకు లాభ నష్టాలతో పని లేదు, ఈ చేస్తున్న పని పరమాత్మ తత్వం పని మనం 100% నమ్ముతున్నాం. ఏదన్నా జరగని అంత కృప, అది తప్ప ఇంకొకటి లేదు అనే భావంతో చేసుకుంటూ పోతాం. అది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ సత్వగుణం, తమోగుణం, రజోగుణం అంటే మాట్లాడుకున్నాం కదా. రజోగుణం వచ్చి మళ్ళీ మన ప్రాణశక్తి, ఎందుకు అటు ఇటు కదులుతూనే ఉంటుంది ప్రాణం. సత్వగుణం వచ్చి మన ఆలోచనలు, మళ్ళీ తమోగుణం వచ్చి మన శరీరం. మన ఆలోచనలు, మన ప్రాణశక్తి బ్యాలెన్స్ అవ్వటమే శరీరం ద్వారా జరిగే ప్రతి పని సమత్వంతో జరగటం అని అర్థం. సమత్వంగా మనం కనుక ఉంటే, 3 గుణాలు మనం ఇబ్బంది పెట్టకుండా మనం ఉంటే, 3 గుణాల స్థితి కనుక మనం దాటగలిగితే మళ్ళీ మనం రావడం పోవడం అదంతా లేదు. మనం కూడా భగవతత్వంలో భాగంగానే ఉంటాం. ఎందుకు మనకేం పర్సనల్ కోరికలు ఏం లేవుగా. మనం వస్తే ఏం, ఉంటే వెళితే అది కావాలి ఇది కావాలి అనుకుంటే నీకు సమస్యలు వస్తాయి. ఇవి ఏవి అవసరం లేదు. ఏం జరుగుతున్నా పరమాత్మతత్వ ప్రసాదం అనేటువంటి విషయంగా మన అంతఃకరణని శుద్ధి చేసుకోవాలి. నీకు అంతఃకరణ శుద్ధి జరగాలి అంటే మొత్తం ఉన్నదంతా ఒకటే శక్తి అనేటువంటి ఆ శక్తిని మనం గ్రహించాలి. ఎట్లా మనం అంతఃకరణ శుద్ధి చేసుకొని మనం ఆధ్యాత్మిక సాధన చెయ్యాలి అనేటువంటి విషయంగా 12 నుంచి 21 శ్లోకాల వరకు చెప్పడం జరిగింది. అది రేపు చదువుదాం. వండర్ఫుల్గా ఉందబ్బా ఈ టాపిక్. అన్నీ అలానే ఉన్నాయి. అన్నీ ఉన్నదంతా మన తత్వం ఏంటి, పరమాత్మ తత్వం ఏంటి, ఈ 2 ఒకటే ఎలా అవుతాయి అంటే ఏంటి, జీవుడు జగత్తు ఈశ్వరుడు 3 ఒకటే అని. అంతే కదా. ఆ నిరాకారమైనటువంటి శక్తిలో నుంచి వ్యక్తమైంది జగత్, టైము స్పేస్ ఆబ్జెక్టు. అక్కడి నుంచి మళ్ళీ మన దాంట్లో వచ్చేసేటప్పటికే మనం నామరూప క్రియలు, మళ్ళీ ఇక్కడ ఈ జీవ చైతన్యం ఉన్నది భగవతత్వమే. కానీ ఆ విషయాన్ని మనం మర్చిపోయి శరీరం అనుకున్నా మరి ఏమి ఇక్కడ మరి హిమాలయాలకు వెళ్ళాలా ఉండాలి, ఏం అవసరం లే, అన్నీ మనతోనే ఉంటాయి. ప్రతి సెకను ఎంజాయ్ చేస్తాం. అనుభవం ప్రస్తుతంలోనే, జరిగిపోయిన వాటిలో అనుభవం కాదు, జరగబోయేది అనుభవం కాదు. అది నువ్వు ప్రస్తుతంలో 100% నువ్వు అనుభవంలోకి రావాలి అంటే నీ మనసు బ్యాలెన్స్ కావాలి. ఎప్పుడైతే బ్యాలెన్స్ అవుతుందో దాన్ని సమస్థితి అంటారు. అప్పుడు నీకు ఈ మూడ్స్, ఈగోలు, ఆ తర్వాత ఈ ఐడెంటిటీలు అన్నీ చెప్పకుండానే పడిపోతాయి. ఈ 3 లేకపోతే మనం ఏ సాధన అవసరం లేదు, ఏ పుస్తకం కూడా అవసరం లేదు. కాకపోతే ఆ పరమాత్మ తత్వంలో మనకి 24 గంటలు ప్రసాదించడం జరిగింది కాబట్టి ఆ టయాన్ని ఏదో ఒక దానిగా ఉపయోగించుకుంటూ వెళ్ళడం, ఏ ఫలితం ఆశించకుండా. అది మాత్రం నాకు అర్థమైంది. చూద్దాం రేపు అసలు ఏంటి ఆధ్యాత్మిక సాధన అంటే ఏంటి, ఎట్లా మనం ప్రాక్టీస్ చేయాలి, ఎలా మనం ఆ పరమాత్మ తత్వము, నేను మన తత్వము, ఆ భగవతత్వం ఒకటే ఎట్లా అయిపోతాయి అనేటువంటి విషయంగా రేపు చదువుకుందాము. 12 నుంచి 20 వరకు. నమస్తే.